అమెరికా, ఫ్రాన్స్ దేశాధినేతలను స్నేహితులుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటనకు ఢిల్లీ నుంచి ఈ మధ్యాహ్నం బయలుదేరిన ప్రధాని పర్యటనకు ముందు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రంప్తో భేటీ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ మొదటిసారి పదవీ కాలంలో కొనసాగినప్పుడు కలిసి పనిచేసిన అనుభూతిని హృదయపూర్వక జ్ఞాపకంగా మోదీ అభివర్ణించారు. చరిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్తో జరుగుతున్న మొదటి సమావేశమే అయినప్పటికీ భారత్, అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా భారతదేశం, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం 2047 రోడ్ మ్యాప్పై అధ్యక్షుడు మాక్రాన్తో కలిసి సమీక్షిస్తానని మోదీ తెలిపారు. ఫ్రాన్స్లో తొలి భారత కాన్సులేట్ను ప్రారంభించడానికి చారిత్రాత్మక ఫ్రెంచ్ నగరమైన మార్సెయిల్ను కూడా సందర్శిస్తానని మోదీ తెలిపారు. ఇక ప్యారిస్లో జరగనున్న కృత్రిమ మేధస్సు ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనే ప్రపంచ నాయకులు, టెక్ సీఈఓలతో సమావేశం కావడానికి, సహ అధ్యక్షత వహించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. ఏఐ సదస్సులో నూతన ఆవిష్కరణలు, ప్రజా శ్రేయస్సు కోసం సమ్మిళిత, సురక్షితమైన, విశ్వసనీయ పద్ధతిలో ఏఐ టెక్నాలజీ మార్పిడిపై అభిప్రాయాలను పంచుకుంటామన్నారు.